ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు నేపాల్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం దీని ముందు వీడియోస్ అంటే ముందు ఒక ఆల్మోస్ట్ 15 to 20 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, నేమ్స్ కూడా పిన్ చేశాను అనమాట. మీరు ఏది చూడాలనుకున్నా ఆ నేమ్స్ ఉన్న కింద లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం పోఖ్రా నుంచి కాఠ్మాండుకు వెళ్తూ ఉన్నాం. సో పోఖ్రా నుంచి కాఠ్మాండుకు వెళ్ళే దారంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా ఉంటుంది అనేది. ఎక్కడికి వెళ్ళినా ఒక నది అయితే మనతో వస్తూనే ఉంటుంది. సో ఎక్కడా కూడా మనకు ఎండ అనేది ఎండ ఉంటుంది కానీ మనకు ఇండియాలో ఉన్నట్లు ఉండదు, చల్లగా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్లో కూడా 25-24 degrees Celsius ఉంటుంది. అందువల్ల మేము సమ్మర్లో వెళ్ళాం, మాకు అసలు ఎక్కడా కూడా చలి అనిపించిందే కానీ ఎండ సెగలు తట్టుకోలేకుండా ఎక్కడా కూడా లేదనమాట. ఇంత ఎండున్నా కూడా ఎండ లేనట్టే ఉంటుంది. సో ఈ జర్నీ అంతా సూపర్గా ఉంటుంది. పోఖ్రా నుంచి కాఠ్మాండుకి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నిజంగా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే చూడాలి అని ఎలా ఉంటుంది అనమాట. ఇక మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే పశుపతినాథ్ టెంపుల్. సో ఇప్పుడు మనం నేపాల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పశుపతినాథ్ టెంపుల్. ఎందుకంటే అక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది కాబట్టి మనకున్న జ్యోతిర్లింగాల్లో ప్రతి ఒక్కటి చూడదగ్గ జ్యోతిర్లింగం, దర్శించుకోదగ్గ జ్యోతిర్లింగం కాబట్టి అందరూ వెళ్తూ ఉంటారు. సో ఎవరు నేపాల్కి వెళ్ళినా పశుపతినాథ్ని చూడకుండా మాత్రం రారన్నమాట. సో దానికంటే ముందు మేము మార్నింగ్ చేరుకున్నాం పశుపతినాథ్ టెంపుల్. సో టెంపుల్ ఎదురుగానే రూమ్స్ ఉన్నాయి. సో ఆ రూమ్లో మేము స్టే చేసి టెంపుల్ని అయితే ఉన్న 2 days డైలీ వెళ్ళేవాళ్ళం. పొద్దున సాయంకాలం వెళ్ళి దర్శించుకునేవాళ్ళం. నిజంగా ఒక అద్భుతం. సో లోపల కెమెరా అలవలేదు కానీ లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను లోపల ఎలా ఉంటాయి అనేది. 4 వైపులా అంటే ఆ టెంపుల్లో 4 వైపులా మనం దేవుని దర్శించుకోవచ్చు, 4 వైపులా కూడా చూడొచ్చు. ఏ వైపు చూసినా శివుడి రూపం ఒకలాగే ఉంటుంది. శివుడిని మనం ఎప్పుడు కూడా పెద్ద అలంకరణతో చూడం, కానీ పశుపతినాథ్ టెంపుల్లో మాత్రం ఎప్పుడు కూడా ఫుల్గా అలంకరించేసి ఉంటారు దేవుణ్ణి. చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం జస్ట్ ఈ టెంపుల్ చూస్తూ అసలు ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. పురాణాల ప్రకారం దేవతలు కొన్నిసార్లు భూమిని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడున్న భూమిలో ఉన్న పరిస్థితులను, నేచర్ని ఆస్వాదించడానికి. ఇక వాళ్ళు మన భూమి మీదకి వచ్చేటప్పుడు జంతువులు, పక్షులు లేదా మనుషుల వేషంలో వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో శివుడు మరియు పార్వతి జింక రూపంలో భూమిని సందర్శించారు. వారు నేపాల్ అటవీ ప్రాంతాలకు చేరుకున్నారు మరియు భూమి యొక్క అందాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. వారు బాగమతి నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు వారు శాశ్వతంగా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇతర దేవతలు మరియు సాధువులు ఈ జంటను తమ విశ్వకార్యానికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు శివుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. వేరే మార్గం లేకుండా దేవుడు వారిని తిరిగి తీసుకురావడానికి శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ భారీ పోరాటంలో శివుడు జింక వేషంలో తన కొమ్ములలో ఒకదాన్ని కోల్పోతాడు. ఈ కొమ్ము పశుపతినాథ్లో నేపాల్లో ఉన్న పశుపతినాథ్లో మొదటి లింగంగా పూజించబడింది. ఈ లింగం భూమి మాతృమూర్తిచే తిరిగి పొందబడిందని మరియు అనేక శతాబ్దాల పాటు తప్పిపోయిందని చెప్తారు. ఒకరోజు వరకు కామధేనుడు ఆవు రూపంలో ఉన్న దేవత భూమిపైకి వచ్చి ఆమె పాలతో ఆ ప్రాంతం చుట్టూ ఉన్న మట్టిని నీరుగార్చి లింగాన్ని తిరిగి పొందింది. గ్రామస్తులు లింగాన్ని వెలికి తీసి చెక్కలతో ఆలయం నిర్మించారు. ఈ ఆలయం క్రీస్తు 400 నుండి ఆ ప్రదేశంలో ఉందని చెప్తారు. ఆలయం లోపల లభించిన శాసనం ప్రకారం క్రీస్తు 800లో చెక్కతో కూడిన ఆలయం అభివృద్ధి చెందింది మరియు దేవరాజు ఆలయంపై 5 అంతస్తులను మళ్లీ చెక్కతో నిర్మించాడు. ఈ ఆలయం 5వ శతాబ్దంలో మళ్లీ పునరుద్ధరించబడింది. 13వ శతాబ్దంలో అనంత మల్లరాజు ఆలయానికి కళాత్మక వివరాలను జోడించాడు. ఆ తర్వాత ఇది కాలక్రమేణా మరియు ఒక పురుగులతో అంటే చెదులు ఉంటాయి కదా వాటితో నాశనం చేయబడింది. 17వ శతాబ్దంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయంతో పాటు 492 దేవాలయాలతో
పునరుద్ధరించబడింది. అంతేకాకుండా ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇతిహాసాల ప్రకారం శివుడు ప్రపంచాన్ని గుచ్చుతూ ఒక శక్తివంతమైన కాంతి స్తంభంలా కనిపించాడు. కాంతి భూమిని తాకిన ప్రదేశాల్లో జ్యోతిర్లింగం అంటారు. ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మరియు ప్రతి స్థలం ఇప్పుడు శివుడి ఆలయం. ఈ ప్రదేశాలు చాలా స్వచ్ఛమైన పుణ్యక్షేత్రాలుగా చెప్పబడతాయి. ఈ 12లో ఒకటి నేపాల్లో పశుపతి ఆలయం. సో ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సో మీ అందరికీ బోర్ కొడుతూ ఉంటుందని ఇంతటితో ఆపేస్తున్నాను. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఆ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దీని కంప్లీట్ హిస్టరీ మీరు చదువుకోవచ్చు. ఇక మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు మన ఇండియా లాగా ఉండదు. మొత్తం కూడా వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. దేవాలయాలు మనం ఎలా గోపురాలు కడతామో వాళ్ళు పగోడాలు అంటారు. ప్రతి దేవాలయం మీద ఒక పగోడా, 2 పగోడాలు అలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దాదాపు చాలా వరకు చిన్న చిన్న దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మన లోపలకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ లోపల వ్యూ అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా మనకు వీళ్ళు కనిపిస్తారు, అఘోరాలు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకొని మొత్తం జడల్లాగా ఉంటాయి అన్నమాట. వీళ్ళ హెయిర్ అంతా అలా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పుణ్యస్థలంలో మనం మన పెద్దవాళ్ళను లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ దహనం చేస్తే వాళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్తారనేది ఒక వినికిడి ఉంది. సో అందువల్ల చాలామంది మన పెద్దవాళ్ళు నా చివరి కోరిక ఏంటంటే నన్ను పశుపతినాథ్ దేవాలయం దగ్గర దహనం చేయండి అని కోరుతారంట. సో ఇక్కడ ఒక పక్కేమో దేవుడి పూజలు జరుగుతూ ఉంటాయి, ఒక పక్కేమో శవాలు కాలుస్తూ ఉంటారు. అది చూసినప్పుడు కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. కానీ కొంచెం రోజు అంటే మేము ఒక 3-4 డేస్ ఉన్నాం కాబట్టి రోజు వెళ్తూ వస్తూ ఉంటే మాకు అది అలవాటైపోయింది. దాదాపుగా ఒకసారి అయితే ఒక 10-15 శవాలు వచ్చేస్తాయి. ఒక పక్కేమో హారతి జరుగుతూ ఉంటుంది, ఒక పక్కేమో శవాలు కాలుతూ ఉంటాయి. అంతకుముందు అయితే అలా కొంచెం బాగమతి నదిలో తోసేస్తూ ఉండేవాళ్ళంట. కానీ ఇప్పుడు శవం కంప్లీట్గా కాలిన తర్వాతే లోపల వాటర్లో తోసేస్తూ ఉంటారు. ఆ వాటర్ కూడా పారుదల అంత లేదు, స్వచ్ఛంగా అయితే ఏం లేవు. నేనైతే డైరెక్ట్గా ఫస్ట్ సారి కంప్లీట్గా ఆ శవాన్ని కాలడం చూసింది అక్కడే. ఒకలాంటి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఏమంటారు శరీరం కాలేటప్పుడు. కాకపోతే అక్కడ మనకు ఒకలాంటి ఏమంటారు ఒక భయం అనిపిస్తుంది, కానీ అంతైతే అనిపించదు. ఎందుకంటే ఒక పక్క పూజలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఒక స్వచ్ఛమైన పవిత్రమైన స్థలం కాబట్టి మనకు అంత అనిపించదు. కాకపోతే నేను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు కమెంట్లో చెప్పినట్లయితే ఆ శవాలు ఎలా కాలుస్తారు కంప్లీట్ వీడియో అయితే షూట్ చేశాను, కానీ నేను అది పెడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్లో పెట్టమంటే సో ఆ శవాలను ఎలా తీసుకొస్తారు, ఎలా కాలుస్తున్నారు, కాల్చేటప్పుడు కూడా మనకు ఎదురుగా మనకు హారతి కనిపిస్తూ ఉంటుంది, హారతి ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు పశుపతినాథ్ దేవాలయంలో 6 గంటలకి సాయంకాలం 7 గంటలకి 6 గంటల నుంచి సిద్ధం చేస్తారు. 7 గంటల నుంచి 8 గంటల సేపు అంటే దాదాపు 1 గంట సేపు హారతిస్తారు. లైవ్లో సాంగ్స్ పాడుతూ లైవ్లో డ్యాన్స్ వేస్తూ హారతిస్తారు. ఆ హారతి కంప్లీట్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నాకైతే చాలామంది అంటుంటారు గంగాహారతి బాగుంటుంది అని చెప్పి, అంటే ఎక్కడ వారణాసిలో కాశీలో. ఇక్కడ చూసినప్పుడు నువ్వు గంగాహారతి చూడు ఇంకా బాగుంటుంది అన్నారు మనతో వచ్చిన వాళ్ళందరూ. కాకపోతే నాకు ఇక్కడే నచ్చింది, పశుపతినాథ్ ఆలయంలో గంగాహారతి చాలా బాగా నచ్చింది. నిజంగా అక్కడ హారతి దగ్గర కూర్చుంటే ఒళ్ళు ఒక గగురుపాటు వచ్చేలా ఉంటుంది అనమాట, అంత లీనమైపోతాం. యాక్చువల్గా బేసిక్గా మీకు తెలుసు నాకు భక్తి చాలా తక్కువ, కానీ నాకు ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ లోపల శివుణ్ణి 4 వైపులా దర్శనం చేసుకుంటూ
తర్వాత మళ్ళీ సాయంకాలం హారతికి వెళ్ళినప్పుడు నేను 2 టైమ్స్ ఏమో దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. అది ఎక్కడ తెలుసా, నేను నడిచే చోట అన్ని నాపరాళ్లే కదా, అక్కడ కాలవు, సైడ్లో ఉన్న రాళ్ళంతా కూడా కాలుతూ ఉంటాయి. అదేంటో నాకైతే అర్థం కాలేదు. సో మనం ఎక్కడైతే నడుస్తూ ఉంటామో అక్కడ కాలువ, సైడ్లో కాలుతూ ఉంటాయి అన్నమాట. సో 2 రాళ్ళు ఒకటిగానే అనిపిస్తున్నాయి, మరి ఎందుకు నాకు అర్థం కాలే. అందుకే మీకు నడిచే చోట నేను చూపించాను. ఈ విధంగా అఘోరాలు కూర్చుని ఉంటే నాకెందుకో వీళ్ళ మీద అంత నమ్మకం లేదు. కానీ మనతో వచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది వాళ్ళ దగ్గర ఏదో చెప్పించుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇలా అంతా జరిగింది. సో వీళ్ళేంటో ముఖం అంతా కూడా రక్తం కారినట్లు అలా ఉంటారు. నాకెందుకో వీళ్ళని చూడగానే ఒక భయానక సన్నివేశం ఎలా ఉంటుందో అలా అనిపించింది. నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాలేదు, ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చింది వాళ్ళని చూడగానే. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. నాకు ఎలా అనిపించిందో అలా మీకు చెప్తున్నాను అనమాట. ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నాకు ఎందుకు మనస్కరించలేదు. కానీ అది నిజమా కాదా, వాళ్ళని ఎందుకు అలా వాళ్ళంతా పూజిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పశుపతినాథ టెంపుల్కి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపల చాలా పగడ్బందీగా ఉంటుంది. మనం ఫోన్లో అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ ఎక్కడా కూడా మన కెమెరా అలవ్ లేదు. కానీ లోపల ఒక అద్భుతం. నిజంగా మీలో చాలామంది వెళ్ళే ఉంటారు పశుపతినాథ టెంపుల్కి. నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా చూడదగ్గ ఆలయం అని చెప్పచ్చు. ఈ ఆలయం ఎదురుగా నంది, మనకు ఇత్తలితో చేయబడిన పెద్ద నంది ఉంటుంది, చాలా పెద్ద నంది. సో దేవుడు, నేను చెప్పాను కదా, 4 వైపులా శివలింగానికి తలలు ఉంటాయి. మనం 4 వైపుల నుంచి మనం శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా అలంకరణ ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడొచ్చు. బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా వరకు మొత్తం కాంపౌండ్ అంతా కూడా దేవాలయాలతో నిండిపోతూ ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో, ఇది నేను చెప్పాను కదా, నంది ఎదురుగా ఉంటుందన్నమాట. పైనంతా కూడా గోల్డ్తో చేయబడి ఉంటుంది టెంపుల్ అంతా కూడా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.